హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. 0వ క్లాస్లో మనం ఏంటంటే ప్రాబిలిటీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం ప్రాబిలిటీలో డైస్ గురించి, కాయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. 0వ క్లాస్లో మనం ఏంటంటే కార్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టోటల్గా ఈ యొక్క ప్రాబిలిటీ నుంచి మనకి ఏంటంటే 13 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. సో అందులో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మనకు వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది జనరల్గా డైస్ నుంచి కానీ ఈరోజు చెప్పే క్లాస్ కార్డ్స్ నుంచి కానీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు కార్డ్స్. సో మనకేంటంటే ఈ యొక్క కార్డ్స్ అనేటివి ఎన్ని ఉంటాయంటే నాకు టోటల్ 52 ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క టెక్ ఆఫ్ కార్డ్స్ అనేటివి టోటల్ ఎన్ని ఉంటాయంటే 52 ఉంటాయి. సో ఇందులో నాకేంటంటే రెడ్ కొన్ని ఉంటాయి, బ్లాక్ కొన్ని ఉంటాయి. సో రెడ్ వచ్చేసి కొన్ని ఉంటాయి, అదేవిధంగా బ్లాక్ వచ్చేసి కొన్ని ఉంటాయి అన్నమాట. బ్లాక్. సో ఇందులో మనకేంటంటే అసలు రెడ్ ఎన్ని ఉంటాయి, బ్లాక్ ఎన్ని ఉంటాయి చూద్దాం. సో రెడ్ కింద వచ్చేసరికి నాకు హార్ట్, డైమండ్, సో అదేవిధంగా బ్లాక్ కిందకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి నాకు స్పేడ్, క్లబ్. సో ఇక్కడ నాకు మనం తీసుకునే ఈ టోటల్ 52 కార్డ్స్లో రెడ్ కార్డ్స్ వచ్చేసి 26, బ్లాక్ కార్డ్స్ వచ్చేసి 26 ఉంటాయి. అందులో హార్ట్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయంటే నాకు 13, డైమండ్ వచ్చేసరికి 13 ఉంటాయి. హార్ట్ 13, డైమండ్ 13. అదేవిధంగా స్పేడ్ కార్డ్స్ కూడా ఇవి 13 ఉంటాయి. సో ఇవి 13 ఉంటాయి. ఓకేనా. సో దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇక్కడ ఫేస్ కార్డ్స్ అంటారు. ఫేస్ కార్డ్స్. ఈ ఫేస్ కార్డ్స్లో మనకేంటంటే ఏమేమి ఉంటాయంటే ఇందులో జాక్, సో అదేవిధంగా క్వీన్, అదేవిధంగా కింగ్. సో జాక్, క్వీన్, కింగ్ అని 3 ఉంటాయి అన్నమాట. సో 3 ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. అంటే హార్ట్లోనూ 3 ఉంటాయి, డైమండ్లోనూ 3 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్లోనూ 3 ఉంటాయి, క్లబ్స్లోనూ 3 ఉంటాయి అన్నమాట. అట్లా టోటల్ ఎన్ని ఉంటాయంటే నాకు 12 ఉంటాయి అన్నమాట ఇవి. సో యొక్క ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి ఫేస్ కార్డ్స్ హార్ట్లో వచ్చేసరికి 3 ఉంటాయి అన్నమాట. సో డైమండ్లో వచ్చేసి 3 ఉంటాయి అన్నమాట, స్పేడ్లో వచ్చి 3 ఉంటాయి అన్నమాట, క్లబ్లో వచ్చి 3 ఉంటాయి అన్నమాట. అట్లా టోటల్ ఈ యొక్క టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే నాకు టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఈ 12 ఎలా వచ్చినాయి అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి 4, సో ఫేస్ కార్డ్స్ వచ్చి 3, సో 4 3 12 అన్నమాట. సో జాక్, క్వీన్, కింగ్ అట్లా ఉంటాయి. సో ఇవి ఏమి ఇండికేట్ చేస్తుందంటే నాకు ఇది ఫేస్ కార్డ్ అన్నమాట. ఇది ఫేస్ కార్డ్. సో ఇది ఫేస్ కార్డ్స్ అన్నమాట ఇవి. సో ఆ ఫేస్ కార్డ్స్ అంటే ఏవేవి వస్తాయంటే నాకు జాక్, క్వీన్, కింగ్. సో అది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో దీంతో పాటుగా నాకు ఏంటంటే ఏస్ కార్డ్స్ అంటుంటారు. సో ఏస్ కార్డ్స్. సో నాకు ఇంకోటి ఏంటంటే టెర్మినాలజీ ఏస్ కార్డ్స్ అంటుంటారు. ఇక్కడ ఈ ఏస్ కార్డ్స్ అంటే ఏంటంటే ఏ అనే సింబల్ ఉంటుంది. సో ఇందులో ఏ అనే సింబల్తో ఉన్నది ఏంటంటే ఇందులో ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా డైమండ్ సింబల్లో వచ్చేసరికి ఏ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా స్పేడ్ కార్డ్స్ వచ్చేసరికి ఇందులో ఏ ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా క్లబ్స్లోకి వచ్చేసరికి ఇందులోనూ ఏ అనేది ఒకటి ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని ఉంటాయి అంటే నాకు ఈ యొక్క ఏస్ కార్డ్స్ అనేవి 4 ఉంటాయి అన్నమాట. సో టోటల్ ఏస్ కార్డ్స్ ఎన్ని అంటే నాకు 4 ఉంటాయి. సో ఏస్ కార్డ్స్ టోటల్ 4. అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే ఇవి ఈచ్ దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. ఓకే. సో మనకి ఏంటంటే సో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. అందులో వచ్చేసరికి రెడ్ వచ్చేసి 26 ఉంటాయి, బ్లాక్ వచ్చి 26 కార్డ్స్ ఉంటాయి. ఆ రెడ్ కార్డ్స్కి వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే నాకు హార్ట్, డైమండ్. హార్ట్ సింబల్తో ఉన్నటివి, డైమండ్ సింబల్తో ఉన్నటివి రెడ్ కలర్లో ఉంటాయి. అదే నాకు బ్లాక్ కలర్లో ఉన్నటివి ఏంటంటే నాకు బ్లాక్ కలర్ 26 కదా,
ఆ బ్లాక్ ఎందుకు వచ్చేసరికి స్పేడ్ వచ్చేసి 13 ఉంటాయి, క్లబ్ వచ్చేసి 13 ఉంటాయి. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ అంటారు. సో ఈ యొక్క ఫేస్ కార్డ్స్ అనేటివి ఏవేవి ఉంటాయంటే నాకు, సో అంటే జే సింబల్తోనూ, క్యూ సింబల్తోనూ, కే సింబల్తోనూ ఉంటాయి. అంటే జాక్, క్వీన్, కింగ్. సో అట్లా నాకేముంటాయంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. అంటే హార్ట్లో 3 ఉంటాయి ఫేస్ కార్డ్స్, డైమండ్లో 3 కార్డ్స్ ఉంటాయి, స్పేడ్ కార్డ్లోనూ ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి, అదేవిధంగా క్లబ్లోను 3 కార్డ్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్. అట్లా టోటల్ నాకు ఎన్ని ఉంటాయంటే ఇక్కడ టోటల్ 12 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే నాకు టోటల్ 12 ఉంటాయి. సో మీకు అడిగే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, నాకు ఫేస్ కార్డ్ అనేది రెడ్ కలర్లో ఓన్లీ హార్ట్ నుంచి రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు, ఇక్కడ నాకు రెడ్లో 26, అందులో హార్ట్ అన్నప్పుడు 13. సో అట్లా. సో అందులో ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 3. సో ఆ విధంగా మనం ఏం చేస్తాం అంటే దీనికి ప్రాబిలిటీ అనేది కనుక్కుంటాం. సో దీని మీద ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇందులో నాకు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్డ్స్లోనే ఏస్ కార్డ్స్ అంటారు. అంటే ఏ అనే సింబల్తో ఉన్న కార్డ్స్ అన్నాయి దాని అర్థం. సో ఏ అనే సింబల్తో ఉన్న కార్డ్స్ ఎన్ని అంటే, సో మనకు హార్ట్లో ఒక ఏ ఉంటుంది, డైమండ్లోనూ ఒక ఏ ఉంటుంది, స్పేడ్ కార్డ్స్లోనూ ఒక ఏ ఉంటుంది, క్లబ్స్లోనూ ఒక ఏ ఉంటుంది. అట్లా టోటల్ ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే నాకు 4 ఉంటాయి అన్నమాట. మరి రిమైనింగ్ కార్డ్స్ అన్ని ఏంటంటే నెంబర్ కార్డ్స్ అంటారు. అంటే నెంబర్స్ ఉంటాయి అన్నమాట వాటి మీద. ఓకేనా? సో ఏస్ కార్డ్స్ అంటే ఏ అనే సింబల్ ఉంటుంది, రిమైనింగ్ వాటి మీద ఏముంటుంది అంటే నాకు నెంబరింగ్ అనేది ఉంటుంది. ఓకే? సో ఇది మనకు కార్డ్స్ సంబంధించి. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే, సో ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్. సో ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ దీని మీద డైస్ మీద చూసాం. సో కాకపోతే దీని మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నాకేంటంటే ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రోలింగ్ డబల్స్ అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా ఏం ఇచ్చాడు? నాట్ రోలింగ్ డబల్స్ అన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అన్నప్పుడు, ఇక్కడ ఏంటి డైస్ రోల్ చేస్తున్నాం. ఆ డైస్ ఏంటి పెయిర్ అంటే ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు. సో కాబట్టి నాకేంటంటే జనరల్గా ఒక డైస్ తీసుకున్నప్పుడు నా పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 6. అదే నేను 2 డైస్ తీసుకున్నప్పుడు నా నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు 36 వస్తుంది కదా. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమన్నాడు? నాట్ రోలింగ్ డబుల్స్ అన్నాడు. సో నాట్ రోలింగ్ డబుల్స్ కావాలంటే ఫస్ట్ రోలింగ్ డబుల్స్ మనం కొనుక్కున్నాం అనుకో, అప్పుడు మనం నాట్ రోలింగ్ డబుల్స్ అనేవి కనుక్కోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లంకి, సో ఫస్ట్ రోలింగ్ డబుల్స్ అనేవి కనుక్కుంటాం. ఇక్కడ డబుల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, సో మనకు 1,1, 2,2, 3,3, 4,4, 5,5, 6,6 ఇలా ఉంటాయి కదా. వాటిని మనం ఏమంటాం అంటే డబుల్స్ అంటాం. ఇక్కడ నాట్ రోలింగ్ డబుల్స్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే మనకు వచ్చే ఈ 2 డైస్లో 1,1 కానీ, 2,2 కానీ, 3,3 కానీ, 4,4 కానీ, 5,5 కానీ, 6,6 కానీ లేకుండా వచ్చేదానికి ప్రాబిలిటీ ఏంటి అని అడిగాడు. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే, సో ఇక్కడ 2 డేస్లో ఇలాంటి పాసిబిలిటీస్ అంటే ఏంటి? ఏ పాసిబిలిటీస్? రోలింగ్ డబుల్స్ వచ్చే పాసిబిలిటీ ఏంటి ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే దేర్ ఆర్ 6 వేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దేర్ ఆర్ 6 వేస్ టు రోల్ డబుల్స్. ఏంటి అవి అన్నప్పుడు, సో ఇక్కడ 1,1 ఒకటి, 2,2 ఒకటి, 3,3 ఒకటి, 4,4 ఒకటి, 5,5 ఒకటి, 6,6. సో వీటిని మనం ఏమంటాం? డబల్స్ అంటాం. సో నాకు వచ్చే రోల్ డబల్స్ వచ్చేసి ఇవి. ఓకేనా? సో 6. సో ఇక్కడ నాకు ప్రాబిలిటీ ఆఫ్ డబల్స్ అన్నప్పుడు, సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 6, టోటల్ పాసిబిలిటీ ఏమో 36. సో టోటల్ పాసిబిలిటీస్ 36 ఎలా వచ్చిందంటే నాకు 2 డైస్ కాబట్టి ఒక్కొక్క డైస్ కూడా 6 పాసిబిలిటీస్. 2 డైస్ రోజు అయినప్పుడు 6 × 6 36 అవుతుంది. ఇక్కడ నాకు ఓన్లీ డబల్స్ రావడానికి ప్రాబిలిటీ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే నాకు ఇక్కడ డబల్స్ వచ్చాయి కదా, 1,1, 2,2, 3,3 అనేది, అది 6. 36 అనేది ఏంటి అంటే నాకు టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 36. సో అప్పుడు నాకు దీనికి ఆన్సర్ ఎంత అవుతుందంటే నాకు 1/6. కానీ మనల్ని అడిగింది ఏంటి క్వశ్చన్లో? నాట్ రోలింగ్ డబుల్స్ అన్నారు. అంటే మనం ఏం కనుక్కోవాలా? నాట్ రోలింగ్ డబుల్స్ కనుక్కోవాలి. సో మనకు తెలిసింది ఏంటంటే, సో మనకు ప్రాబిలిటీలో మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇది ఒకటేమో పాసిబుల్, ఒకటేమో నాట్ పాసిబుల్. సో దాన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 1 అన్నమాట నాకు. సో ఇక్కడ P ఆఫ్ డబుల్స్ అనేది ఇది P ఆఫ్ E అన్నమాట. ఇక్కడ నాకు ఇంకోటి ఏంటి? నాట్ రోలింగ్ డబుల్స్ అన్నాడు కదా, దాన్నే మనం ఏమంటాం? P ఆఫ్ E డాష్ అంటాం.
సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈక్వేషన్ తీసుకున్నాం మనము దీని నుంచి పి ఆఫ్ ఈ డాష్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనము 1 మైనస్ పి ఆఫ్ ఈగా రాసుకోవచ్చు. సో కాబట్టి ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రోలింగ్ డబల్స్ సో నాట్ రోలింగ్ డబుల్స్ అంటే ఏంటంటే ఇది పి ఆఫ్ ఈ డాష్ అన్నమాట. సో ఇది పి ఆఫ్ ఈ డాష్ అనేది ఏమైందంటే నాకు ఇక్కడ సో 1 మైనస్ పి ఆఫ్ ఈ అంటే ఎంత అయింది నాకు 1/6. సో కాబట్టి ఇది ఏమవుతుందండి 6 మైనస్ 1/6 అంటే ఇలా రాసుకోవచ్చు మనం 5/6గా రాసుకోవచ్చు అన్నమాట. సో అదే నాకేమవుతుంది సో దీనికి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 టైల్ వెన్ 4 కాయిన్స్ ఆర్ టాస్డ్ అన్నాడు. సో ఇక్కడ నాకేంటంటే సో ప్రాబిలిటీ కనుక్కోవాలా. ఇక్కడ ఏంటి అట్లీస్ట్ 1 టైల్ అన్నాడు. ఎన్ని కాయిన్స్ అంటే 4 కాయిన్స్ టాస్ చేశాడండి. సో జనరల్గా 4 కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు నాకు వచ్చే ప్రాబిలిటీ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏమొస్తాయి నాకు ఇక్కడ 2/4 అంటే ఎంత వస్తుంది నాకు 16 వస్తుంది. సో టోటల్ వచ్చేసి 16 పాసిబిలిటీస్ ఉన్నాయి నాకు. అయితే ఇందులో ఏమన్నాడు అట్లీస్ట్ 1 టైల్ అన్నాడు. సో మనకు అట్లీస్ట్ 1 టైల్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు అసలు ఫస్ట్ ఇక్కడ చూడండి అట్లీస్ట్ అనే దానికి దీని మీనింగ్ ఏంటంటే అట్లీస్ట్ 1 టైల్ అన్నప్పుడు ఇక్కడ ఏం కనుక్కోవాలంటే అసలు నెవల్ టైల్ అనేది రాకుండా ఉండేదాన్ని కనుక్కున్నాం అనుకో అప్పుడు అట్లీస్ట్ వన్స్ అనేది వస్తుంది. అసలు టైలే రాకుండా ఉన్నదానికి ప్రాబిలిటీ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే మనం ఏం కనుక్కోవచ్చు అంటే ఇక్కడ అట్లీస్ట్ 1 టైల్ అనేది కనుక్కోవచ్చు. అప్పుడు నాకు ఈజీగా అయిపోద్ది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఇప్పుడు జనరల్గా ఒక కాయిన్ తీసుకున్నప్పుడు 1 కాయిన్ తీసుకున్నప్పుడు అందులో నాకు వచ్చే ప్రాబిలిటీ ఏమవుతుంది పాసిబుల్ అవుట్కమ్స్. సో ఇప్పుడు నేను 1 కాయిన్ తీసుకున్నాను. సో 1 కాయిన్ తీసుకున్నప్పుడు నాకు ఏమొస్తుంది ఇది టైల్ కానీ హెడ్ కానీ వస్తుంది. ఇందులో ఓన్లీ 1 టైల్ అన్నప్పుడు నాకు ప్రాబిలిటీ ఏమవుతుంది సో టైల్ అనేది ఒకటే ఉంది ఏదో టైల్ కానీ హెడ్ కానీ టోటల్ వచ్చి 2 ఉన్నాయి కాబట్టి 1/2 అవుతుంది. సో అదే టైల్ అనేది 4 కాయిన్స్ కనుక్కోండి అప్పుడు నాకు ఏమవుతుంది సో అప్పుడు నాకు మనం ఏం చేస్తామంటే దీన్ని అంటే ఓన్లీ టైల్ మాత్రం రావాలి అంటే నేను టాస్ చేసే 4 కాయిన్స్లో ఓన్లీ టైల్ మాత్రమే రావడానికి ప్రాబిలిటీ ఏంటన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం సో 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అన్నట్టుగా మల్టిపుల్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ నాకేంటంటే ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ సో ప్రాబబిలిటీ ఆఫ్ నెవర్ టైల్ అంటే అసలు మనకు టైలే రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓన్లీ టైల్ రావడానికి అన్నప్పుడు 1/2 అదేవిధంగా ఓన్లీ హెడ్ రావడానికి అన్నప్పుడు సో ఓన్లీ హెడ్ రావడానికి అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 ఎందుకంటే మన హెడ్ ఒకటే ఉంది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ 2 ఉన్నాయి కాబట్టి ఓన్లీ హెడ్ అన్నప్పుడు 1/2గా రాసుకుంటాం. సో అది ఈ 4 కాయిన్స్లో మనకి ఏంటంటే అసలు టైలే రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు కూడా సో టైలే రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి హెడ్ మాత్రమే వస్తుందని. సో కాబట్టి ఇక్కడ నాకు 4 కాయిన్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని 4 టైమ్స్ మల్టిపుల్ చేసుకుంటాం. సో ఇది ఫస్ట్ది ఏంటంటే ఓన్లీ హెడ్ రావడానికి ఫస్ట్ కాయిన్, సెకండ్ ఏంటంటే ఓన్లీ హెడ్ రావడానికి అంటే టైల్ రావట్లేదు అని దాని అర్థం. సో అప్పుడు నాకేమైంది ఇది 1/16 అయింది 1/16 ఇదేంటిది సో ప్రాబబిలిటీ ఆఫ్ నెవర్ టైల్ కమ్స్కి ఇది. అయితే ఇక్కడ కనుక్కోమనేది ఏంటి క్వశ్చన్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 టైల్ అన్నాడు. గెట్టింగ్ అట్లీస్ట్ 1 టైల్ అన్నప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏమవుతుందంటే దీనికి సో ఇక్కడ నాకు అట్లీస్ట్ 1 రిక్వైర్డ్ ప్రాబిలిటీ అట్లీస్ట్ 1 టైల్ అన్నప్పుడు నేను ఎలా రాసుకుంటాం అంటే 1 మైనస్ అసలు ప్రాబిలిటీ నెవర్ టైల్ కమ్స్ తీసుకున్నాం కదా దాని వాల్యూ తీసుకుంటాం అంటే 1/16. సో ఇక్కడ నాకు రిక్వైర్డ్ ప్రాబిలిటీ అట్లీస్ట్ 1 టైల్ అన్నప్పుడు సో 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ నెవర్ టైల్ కమ్స్ చేసామంటే నాకేమొస్తుంది ఈ యొక్క అట్లీస్ట్ వన్స్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 15/16గా రాసుకోవచ్చు 15/16.
16గా రాసుకోవచ్చు అన్నమాట. సో ఇది క్లియరా? సో ఇక్కడ మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన వే అనేది ఏంటంటే ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మన ప్రాబ్లంలో అట్లీస్ట్ 1 టైల్ అని ఇచ్చాడో అప్పుడు మనం ఏం చేస్తారంటే అసలు టైలే రాకుండా ఉండడానికి ప్రాబిలిటీ ఏంటో కనుక్కున్నాం అనుకో. సో అప్పుడు నాకు ఏంటంటే అట్లీస్ట్ వన్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఏ గేమ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8 and these are equally likely outcomes. What is the probability that will point at 8, an odd number, a number greater than 2 and less than 9 అన్నాడు. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఇక్కడ అడిగింది ఏంటి, ఒక స్పిన్నింగ్ an arrow ఇచ్చినాడంట. అయితే ఇక్కడ నాకేంటి అది మనం స్పిన్నింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే నాకు ఒక్కసారి ఒక నెంబర్ చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి 1 చూపిస్తా, ఒకసారి 2 చూపిస్తా, ఒకసారి 3 అనేది ఇలా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ నాకేంటంటే వాటి యొక్క అవుట్కమ్స్ అనేటివి ఏం కావాలా, ఒకసారి 8 రావాలా, ఒకసారి ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి, అదేవిధంగా గ్రేటర్ దాన్ 2 రావడానికి ప్రాబిలిటీ ఏంటి, ఒకవేళ లెస్ దాన్ 9 రావడానికి ప్రాబిలిటీ ఏంటి అని అడిగాడు. సో జనరల్గా నాకేంటంటే ఒక స్పిన్నింగ్ an arrow అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇది, సో ఒక సర్కిల్ సో ఇలా తీసుకుంటే, సో దీన్ని 8 పార్ట్స్ డివైడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ స్పిన్నింగ్ an arrowలో మనకు నెంబర్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెంబర్స్ ఏవేవి ఉంటాయంటే ఇక్కడ నాకు, సో ఇదేమో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా ఇచ్చాడు అన్న. సో అప్ టు 8 వరకు ఇచ్చాడు కాబట్టి మనం 8 తీసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే స్పిన్నింగ్ an arrow అన్నప్పుడు ఇది ఇలా ఉంటుంది ఇండికేషన్. సో మనం రొటేట్ చేసినప్పుడు దీన్ని ఇలా ఇండికేట్ చూపిస్తుంది అన్నమాట. సో అది ఒకసారి 1 చూపించవచ్చు, ఒకసారి 8 చూపించవచ్చు, ఒకసారి 7 చూపించవచ్చు, ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి ఫస్ట్, సో ఇక్కడ నాకు 8 రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నాడు. సో ఇందులో మనకి 8 ఎన్ని టైమ్స్ ఉంది, ఒకసారే ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఇందులో టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ 8 ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రాబ్లంలో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు 8. ఓకేనా? సో కాకపోతే ఇందులో ఒక్కోసారి మాత్రమే ఉందన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు 8 అన్నమాట. సో ఇందులో మనకు అడిగింది ఏంటి, ఫస్ట్ 1 ఓన్లీ 8 రావడానికి ప్రాబిలిటీ ఏంటి. సో ఇక్కడ నాకేంటి ఓన్లీ 8 రావడానికంటే ఈ యొక్క డయాగ్రామ్లో 8 ఎన్నిసార్లు ఉంది, ఒకసారి మాత్రం ఉంది. సో కాబట్టి నాకేమవుతుంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు ఏమవుతుంది, 1 అవుతుంది. సో దాని నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇది దేనికి అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్కి. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు ఇక్కడ నాకు 8 రావడానికి ప్రాబిలిటీ ఎన్ని అంటే అన్నప్పుడు ఒకసారే వస్తుంది అన్నమాట అది. సో కాబట్టి 1. సో ఇప్పుడు నాకు దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అన్నప్పుడు, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 1, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 8. సో కాబట్టి నాకు ఏమవుతుంది, దీనికి ఆన్సర్ 1/8 అవుతుంది. సో అదే నాకు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏం ఆడ్ నెంబర్ అన్నాడు. ఈ యొక్క దాంట్లో ఆడ్ నెంబర్స్ అంటే ఏవే ఉన్నాయి నాకు ఇందులో, ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు, సో ఆడ్ నెంబర్స్, సో ఇందులో ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు 1, 3, 5, 7 సి ఉన్నాయన్నమాట. అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి నాకు, 4 ఉన్నాయి. సో ఈ 4 ఏమవుతుంది నాకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నట్టు ఇక్కడ నాకు 4 అన్నమాట. సో దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే నాకు సెకండ్ కేసులో, సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నప్పుడు సో 8. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు 1/2. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ఏంటి, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 అన్నాడు. అంటే 2 కంటే ఎక్కువ ఉన్నట్టు ఏవే ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క థర్డ్ క్వశ్చన్ 2 కంటే ఎక్కువ అన్నప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, 3, 4, 5, 6, 7, 8 కదా. సో కాబట్టి నాకేంటంటే థర్డ్ వన్, సో నెంబర్ గ్రేటర్ దాన్ 2 అన్నప్పుడు, సో
సో నాకున్న పాసిబిలిటీస్ ఏంటంటే 3, 4, 5, 6, 7, 8. సో అప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు ఇందులో థర్డ్ కేసుకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అన్నప్పుడు సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 ఉన్నాయి. సో అప్పుడు దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇదేం రాసుకోవచ్చు మనం 3/4గా రాసుకోవచ్చు దీన్ని. సో 3/4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమొచ్చాడు? సో ఇక్కడ లెస్ దాన్ 9 అన్నాడు. సో లెస్ దాన్ 9 అన్నప్పుడు ఇక్కడ మనం తీసుకునే 1 to 8 వరకు ఉన్న వాల్యూస్ అన్ని లెస్ దాన్ 9 కదా. సో కాబట్టి నాకు లెస్ దాన్ 9 అన్నప్పుడు ఏమవుతాయి? నాకు టోటల్ అన్ని నెంబర్స్ తీసుకోవాలి. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే సో లెస్ దాన్ 9 అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే నాకు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ వస్తాయి. ఓకేనా? సో అప్పుడు నాకు దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే నాకు ఇక్కడ 8 ఉన్నాయి. కాబట్టి 8/8 ఎంత వస్తుంది? నాకు 1 వస్తుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు అనుకో. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నప్పుడు ఇదే ప్రాబ్లంకి సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉన్నాయి నాకు 2, 3, 5, 7 అంతేనా. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు 2, 3, 5, 7 సి వస్తాయి. అంటే ఎన్ని ఉన్నాయి నాకు? ఇవి 4 ఉన్నాయి. సో దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అన్నప్పుడు సో 4/8 అంటే ఎంత వస్తుంది నాకు? 1/2. ఓకేనా? అట్లా సో మనకి ఇచ్చే క్వశ్చన్ ఏదైనా కావచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని సో ఫస్ట్ దాని అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఏ డై ఈజ్ రోల్డ్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఏంటి? ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అండ్ ఆడ్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేసాడంట? ఒక డై అనేది రోల్ చేశాడంట. సో ఆ డై అనేది రోల్ చేసినప్పుడు మనకు జనరల్గా డై అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి? సో ఒక డై అన్నప్పుడు సో 1, 2, 3, 4, 5, 6 ఇలా తీసుకుంటాం. ఇందులో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఏమొస్తుంది నాకు? ఓన్లీ ప్రైమ్ అన్నప్పుడు 2, 3, 5. అదేవిధంగా నెంబర్ లయింగ్ బిట్వీన్ అన్నాడు. సో ఇక్కడ నెంబర్ లయింగ్ బిట్వీన్ అంటే మధ్యలో ఉన్నట్టు. సో 2 and 6 అన్నప్పుడు ఇక్కడ నాకు ఎలా తీసుకోవచ్చు మనం? 3, 5, 3, 4, 5. సో 3, 4, 5 ఈ 3 తీసుకుంటాం. అదేవిధంగా ఓన్లీ ఆడ్ నెంబర్ అన్నప్పుడు సో ఇక్కడ నాకు ఓన్లీ ఆడ్ నెంబర్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి నాకు? 3, 1, 3, 5. సో ఇవన్నీ ఉన్నాయి నాకు 3. సో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి నాకు? 3. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయంటే నాకు 3. సో ఇప్పుడు నాకు ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుంది? యాక్చువల్గా సింగిల్ డై కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఏమవుతాయంటే నాకు 6 అన్నమాట. సో కాబట్టి ఇక్కడ నాకు ఫస్ట్ దానికి ఏమవుతుంది ఆన్సర్? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు పాసిబిలిటీస్ ఉన్నది ఏంటి? 3. ప్రైమ్ నెంబర్స్ 3 ఉన్నాయి. టోటల్ వచ్చి 6. అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 1/2గా రాసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ కేసు ఏమన్నాడు? నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 2 and 6. 2 and 6 అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు? ఓన్లీ 3 ఉన్నాయి. సో కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా ఉన్న పాసిబిలిటీ అవుట్కమ్స్ ఏంటంటే 3 ఉన్నాయి. 3/6 = 1/2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమన్నాడు ఇక్కడ? సో ఓన్లీ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి నాకు? 3 ఉన్నాయి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది నాకు? 3/6 = 1/2. సో ఇదేమో ఫస్ట్ దానికి, ఇదేమో సెకండ్ దానికి, ఇదేమో థర్డ్ దానికి. ఓకేనా? సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఏమన్నాడు? సో 1 card is selected from a well shuffled 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, a jack hearts, a spade, the queen of diamonds అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీన్ని చూడండి. ఇక్కడ ఏంటంటే 1 card is selected from a well shuffled 52 cards. Find the probability of king of red అన్నాడు. ఫస్ట్ ఏంటంటే ఏ king of రెడ్ కలర్
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, మనకి ఇంత ముందే చూసాం కాన్సెప్ట్ థియరీ. సో ఏం చెప్పాను నేను, ఏ కింగ్ ఆఫ్ రెడ్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఫేస్ కార్డ్స్లో ఉంటాయి కదా, ఆ ఫేస్ కార్డ్స్లో కింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఒకటి కింగ్ అనేది ఏంది, ఏం కలర్లో ఉందంట, రెడ్ కలర్లో ఉందంట. సో ఇప్పుడు నాకు రెడ్ కలర్లో ఉండాలా ప్లస్ కింగ్ అయి ఉండాలా. సో అటువంటిప్పుడు నాకు ఏం వస్తుంది నాకు ఇక్కడ అంటే ఓన్లీ 2 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో రెడ్లో ఉండాలా కింగ్ అయి ఉండాలి అన్నప్పుడు హార్ట్లోనూ ఒకటి ఉంటుంది, డైమండ్లోనూ ఒకటి ఉంటుంది. ఫేస్ కార్డ్సే కదా, ఈ కింగ్ అనేది ఫేస్ కార్డ్ కిందకి వస్తుంది. అందులో మనకేంటి రెడ్ అనేది టోటల్ 26 ఉంటే, సో ఆ రెడ్లో మనకేంటంటే ఈ యొక్క కింగ్ అనేది ఉండాలి. సో కాబట్టి నాకేమవుతుంది ఇక్కడ రెడ్ కలర్ ఉండాలా, సో అది కింగ్ అయి ఉండాలి. సో అటువంటిప్పుడు ఇక్కడ నాకేమవుతుంది అంటే నాకు 2 ఉంటాయి అన్నమాట. సో 2 ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 52లో. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి, సో ఇక్కడ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నప్పుడు ఏం చేస్తామంటే, సో ఎన్ని వస్తాయి నాకు ఇక్కడ అంటే ఓన్లీ 2 వస్తాయి అన్నమాట. ఓన్లీ 2 వస్తాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే నాకు 52 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి అన్నమాట. కాబట్టి దాని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతాయి దీనికి, ఇక్కడ నాకు దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అంటే, సో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ వచ్చేసి 2 ఉన్నాయి, టోటల్ కార్డ్స్ వచ్చేసేమో 52 ఉన్నాయి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే నాకు 1/26. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అన్నప్పుడు, సెకండ్ వన్ ఏంటి, ఏ ఫేస్ కార్డ్ అన్నాడు. సో జనరల్గా మనకు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి సార్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నాకు ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ అంటే 12 ఉన్నాయి. సో టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఓన్లీ ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి అన్నాడు. సో టోటల్ నాకున్న ఫేస్ కార్డ్స్ ఏమో 12, ఓన్లీ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 12 ఉన్నాయి, టోటల్ కార్డ్స్ ఏంటంటే 52 ఉన్నాయి. కాబట్టి దానికి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు ఇక్కడ 12/52. సో ఏ ఫేస్ కార్డ్, అన్నప్పుడు 12/52. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 3/13గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఏ రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. ఇక్కడ ఏ రెడ్ ఫేస్ కార్డ్ అన్నప్పుడు, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెడ్ ఫేస్ కార్డ్ నాకేం కావాలా, రెడ్ ఫేస్ కార్డ్ కావాలి. సో మనకేంటంటే టోటల్ ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి ఎన్ని అంటే 12 ఉన్నాయి. ఈ 12లో 6 వచ్చేసి రెడ్, 6 వచ్చేసి బ్లాక్, 6 వచ్చేసి రెడ్, 6 వచ్చేసి బ్లాక్. సో మనకేంటంటే టోటల్ ఫేస్ కార్డ్స్ వచ్చేసి 12, అందులో 6 వచ్చేసి రెడ్. ఆ 6 అంటే రెడ్ కింద ఏమేమి వస్తాయి, హార్ట్లో వచ్చి 3, డైమండ్లో వచ్చి 3, అవి 6. అదేవిధంగా బ్లాక్లో స్పేడ్లో వచ్చేసి 3, క్లబ్లో వచ్చేసి 3, అవి 6. కాబట్టి రెడ్లో వచ్చేసి 6 కార్డ్స్ ఉంటాయి, బ్లాక్లో వచ్చేసి 6 కార్డ్స్ ఉంటాయి. ఏంటవి, ఫేస్ కార్డ్స్ అనేటివి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ రెడ్ ఫేస్ కార్డ్ అన్నాడు. సో ఓన్లీ రెడ్ ఫేస్ కార్డ్ అన్నప్పుడు అప్పుడు నాకేమొస్తుంది దీని ప్రాబిలిటీ, సో ప్రాబిలిటీ ఓన్లీ రెడ్ ఫేస్ కార్డ్ అన్నప్పుడు రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని అంటే 52. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ, సో 6/52 26. నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు ఇక్కడ ది జాక్ ఆఫ్ హార్ట్స్ అన్నాడు. సో ది జాక్ ఆఫ్ హార్ట్స్ అంటే జాక్ అయ్యిండాలా, హార్ట్ అయ్యిండాలా. సో ఎన్ని ఉన్నాయి నాకు ఒకసారి చూడండి. సో ఇక్కడ జాక్ ఆఫ్ హార్ట్స్, సో ఫేస్ కార్డ్స్లో జాక్ ఆఫ్ హార్ట్స్ అనేది ఒకటి ఉంటుంది, అంతేనా. సో జాక్ ఉండాలా, హార్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ నాకు హార్ట్లో వచ్చేసి టోటల్ 3 ఉంటే అందులో జాక్ అనేది ఎన్ని ఉంటాయి, ఓన్లీ 1 ఉంటుంది, అంతేనా. సో జాక్ ఆఫ్ హార్ట్ అనేది ఒకటి ఉంటుంది, సో కాదా. సో ఇక్కడ నాకు ఏంటంటే సో జాక్ ఆఫ్ హార్ట్, ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. ఓకేనా. సో ఇది అంటే యాక్చువల్గా హార్ట్లో 13 ఉంటే అందులో జాక్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నాకు ఓన్లీ టోటల్ 52 కార్డ్స్లో జాక్ ఆఫ్ హార్ట్ అనేది ఓన్లీ 1 ఉంటుంది. కాబట్టి నాకు ఇక్కడ టోటల్ కార్డ్స్ ఎన్ని అన్నప్పుడు 52.
సో దీనికి ప్రాబిలిటీ ఏమవుతుంది అన్నప్పుడు సో 1/52. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఓన్లీ ఏ స్పేడ్ కార్డ్ అన్నాడు, ఏ స్పేడ్ కార్డ్. సో ఇక్కడ ఏ స్పేడ్ కార్డ్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి స్పేడ్, ఇక్కడ నాకేంటంటే ఇక్కడ చూడండి స్పేడ్ అన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ బ్లాక్లో వస్తుంది, స్పేడ్ అనేది బ్లాక్లో వస్తుంది. సో ఇక్కడ ఈ స్పేడ్ కార్డ్స్ అనేది టోటల్ 13 ఉన్నాయి, అందులో 3 వచ్చేసి ఫేస్ కార్డ్స్, ఏ అనేది ఒకటి ఏస్ కార్డ్ అన్నమాట ఉంటుంది ఇందులో. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఓన్లీ స్పేడ్ కార్డ్ అన్నప్పుడు సో టోటల్ ఎన్ని వస్తాయి నాకు ఇక్కడ స్పేడ్ కార్డ్స్ అన్నప్పుడు 13 వస్తాయి అన్నమాట. కానీ ఆ 13లో మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కదా, ఆ స్పేడ్లో ఫేస్ కార్డా లేదంటే ఏస్ కార్డా అని మెన్షన్ చేయాలి. కాబట్టి నాకేం తీసుకోవాలి మనం అంటే స్పేడ్ కార్డ్స్ 13 ఉన్నాయి కాబట్టి 13గా తీసుకుంటాం. ఓకేనా. సో కాబట్టి నాకేంటంటే స్పేడ్ కార్డ్స్ వచ్చేసరికి 13, టోటల్ కార్డ్స్ వచ్చేసరికి 52. సో స్పేడ్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే నాకు ఇక్కడ 13. సో ఓన్లీ ఏ స్పేడ్, ఏ స్పేడ్. సో ఏ స్పేడ్ కార్డ్ అన్నప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇవి 13 ఉన్నాయి. సో దీని నా ప్రాబిలిటీ ఏమవుతుంది అన్నప్పుడు సో 13/52. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 1/4. సో నెక్స్ట్ అన్నాడు క్వశ్చన్, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్ అన్నాడు, ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అసలు డైమండ్స్ ఎన్ని ఉంటాయి, అందులో క్వీన్ ఎన్ని ఉంటాయి. సో ఇక్కడ చూడండి సో డైమండ్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి మనకు జనరల్గా 13 ఉన్నాయి, అందులో క్వీన్ అనేది ఎన్ని ఉంటాయి, ఒకటి ఉంటుంది. సో క్వీన్ ఆఫ్ డైమండ్ అన్నప్పుడు టోటల్ మనం తీసుకునే 52 కార్డ్స్లో క్వీన్ అయి ఉండాలా డైమండ్ అయి ఉండాలా అన్నప్పుడు ఎన్ని వస్తాయి నాకు ఓన్లీ ఒకటి వస్తుంది, అంతేనా. సో మనం తీసుకునే హార్ట్లో కానీ డైమండ్లో కానీ స్పేడ్లో కానీ క్లబ్లో కానీ మనకి ఈ ఫేస్ కార్డ్స్ అనేటివి ఈ జాక్ అనేది ఒకటి ఉంటుంది, క్వీన్ అనేది ఒకటి ఉంటుంది, కింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం తీసుకునే ప్రతి దాంట్లో 3 ఉంటాయి అన్నమాట, ఇవి జాకు క్వీన్ కింగ్. అలాంటిది ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే వాడు సో డైమండ్ క్వీన్ అన్నాడు. సో డైమండ్ అయి ఉండాలా ప్లస్ క్వీన్ అయి ఉండాలన్నప్పుడు ఓన్లీ మనకి ఎన్ని ఉంటాయంటే నాకు ఒకటే ఒకటి ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుందండి దీనికి ప్రాబిలిటీ సో ద క్వీన్ ఆఫ్ డైమండ్, ద క్వీన్ ఆఫ్ డైమండ్. సో ద క్వీన్ ఆఫ్ డైమండ్ అన్నప్పుడు మనం తీసుకునే 52 కార్డ్స్ ఒకటి మాత్రం ఉంటుంది. సో కాబట్టి నాకు ప్రాబిలిటీ ఇది ఏమవుతుంది అంటే నాకు 1/52. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు ఏదైతే మనం ప్రాబిలిటీ డిస్కస్ చేసుకున్నామో ఈ ప్రాబ్లం నుంచి మీకు 8 మార్క్స్ వచ్చేదని ప్రాబిలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట మీకు ప్రాబిలిటీస్ టాపిక్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ.